నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వివేకానంద హత్య కేసుని మరోసారి సిబిఐ తెర మీదకి తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయితే మాత్రం ఆయన జైలుకి వెళ్తారా లేదా అనేది ఇప్పుడు సందిగ్ధత ఉంది. సో మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు లైవ్ లో ఉన్నారు ప్రముఖ టీడీపీ అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. వివేకానంద రెడ్డి హత్య కేసుని మరోసారి తెర మీదకి సిబిఐ తీసుకుని రావడం జరిగింది. మరి ఈసారి ఈ అంశాన్ని కాస్త ఛాలెంజింగ్ గానే తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయితే లోపలికి వెళ్తారా లేదా అనేది ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి క్వశ్చన్. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఆదిత్య గారు, మొదట మీకు టీవీ ప్రేక్షకులకి తెలుగుదేశం పార్టీతో నమస్కారాలు. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడని ఒక సామెత ఉంది. కాబట్టి వివేకానంద రెడ్డి గారిని ఎవరు హత్య చేశారని ఆంధ్ర రాష్ట్రంలో ఏ చెడ్డి వేసుకున్న బుట్టని అడిగితే చెప్తారు, పాలనోళ్ళు చంపేశారని. బహిరంగ రహస్యం. కాకపోతే దీని మీద సిబిఐ అనుకోరి, ఎన్క్వైరీ అనుకోరి, సిట్ అనుకోరి చేస్తూనే ఉన్నారు. అదొక బూమర్లాగా లాగుతున్నారు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి పెళ్లి, సునీతారెడ్డి గారి పెళ్లి ఒకే కళ్యాణ మండపంలో ఒకే టైంలో వాళ్ళ తాతగారు రాజశేఖర రెడ్డి గారు, నాన్నగారు తాతగారు రాజారెడ్డి గారు ఒకే ముహూర్తం చేశారు. అంటే అన్నా చెల్లెలి పెళ్లి ఒకే పీట మీద చేశారు. అంత అవినాభావ సంబంధం ఉన్నటువంటి కుటుంబం వివేకానంద రెడ్డి కుటుంబం ప్లస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. వాళ్ళిద్దరూ మనుషులు వేరైనా అన్నదమ్ములుగా అంత బిహేవ్ ఉండేవాడు. నేను ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించానంటే, రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత కాలం అవినాష్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, భాస్కర్ రెడ్డి అంటే వాళ్ళ దాయాదులు అవుతారు, పెదనాన్న చిన్నాన్న బిడ్డ అవుతారు. సర్పంచ్ని కూడా కానీలేదు భాస్కర్ రెడ్డిని కానీ అవినాష్ రెడ్డి గారిని. పొలిటికల్ గా ఎక్కడ కూడా వేదిక మీద కూడా తీసుకురాలేదు. ఎందుకు అని ప్రశ్నించుకోవాలి. ఏంటంటే భాస్కర్ రెడ్డి అండ్ ఫ్యామిలీ అంటే అవినాష్ రెడ్డితో కలిపి వీళ్ళు రాజకీయాల్లోకి వస్తే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, నాకు చెడ్డ పేరు వస్తుంది, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తారు, వీళ్ళు ఫ్యాక్షన్ సమాజం ఉన్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి కుటుంబాలు రెండు దాయాదుల కుటుంబాల గొడవలుగా మారిపోతాయి. కాబట్టి ఆధిపత్య పోరులో, రాజకీయ ఆధిపత్య పోరులో అని రాజశేఖర్ గారు బతుకున్నంత కాలం వాళ్ళకి రాజకీయాలకు తీసుకురాలా. సర్పంచ్ కూడా కానీ ఏకదంగా రాజశేఖర్ గారు కాలం చెందిన తర్వాత అవినాష్ రెడ్డి కోసం సొంత చిన్నాన్ని బలి చేశాడు. ఇక్కడ కేవలం రాజకీయ ఆధిపత్యమే. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత కాలం ఆంధ్ర రాష్ట్రానికి రానిగా జగన్మోహన్ రెడ్డి గారిని యుఎస్ పంపించాడు వద్దేడని 10వ క్లాస్ తర్వాత. అక్కడ తిరుగు టబా కొట్టేశాడు. ఇది నేను చెప్పిన మాట కాదు, రాజశేఖర రెడ్డి స్వయం శాసనసభలో చెప్పిన మాట. నా కొడుకు చదివింది 10వ క్లాసే అని. సరే ఈయన ఆంధ్ర రాష్ట్రం నుండి కూడా గొడవ అవుతాయని చెప్పి బెంగళూరులో పెట్టేశాడు. ఈ కుటుంబ నైవేద్యం కలిగిన రాజకీయాల మీద అవగాహన లేదు ఆయన. తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న విషయాలపైన ఎటువంటి వ్యవహారాలు ఉంటాయి, ఎవరు రాజకీయాలు చేస్తారు, ఎవరు ప్రాపర్టీ చూస్తారని పైన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ వ్యవస్థ పైన అవగాహన లేదు. ఇప్పుడు కూడా తెలియదు. అందుకే ఈయన తల్లి, చెల్లి అందరూ దూరం అయిపోయారు, ఏక నిరంజన అయిపోయారు. రాజశేఖర రెడ్డి గారు చేసిన ఎత్తుగాళ్ళలో వాళ్ళు రానీయకుండా చెప్పడంతో ఈ అమ్మాయి కూడా నేను చెప్పలేను, కానీ ఈయన అతివృష్టి అనావృష్టి తెలియదు కానీ అతి తెలివి అంటారు దీన్ని. అవినాష్ని తీసుకురావడం పెట్టడంతో నాకు రాజకీయ ఆధిపత్యం కావాలన్నప్పుడు ఎవరు అడ్డంగా ఉన్నారు? వివేకానంద రెడ్డి గారు అడ్డంగా ఉన్నారు. దీన్ని చెప్పకుండా సఫారీలు ఇచ్చి రాత్రికి రాత్రి చనిపోయాడని చెప్పి, గుండెపోటు అని చెప్పి, మళ్ళీ కొంచెం తర్వాత గొడ్డల పోటు అని చెప్పి 7 సార్లు నరికి 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 చంపాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ చూసిన తర్వాత 7 సార్లు ఎలా నరికాడబ్బా, ఇంకెక్కడ తెలిసిందా విషయం? చాలా మందికి ముక్కున వేలేసుకున్నారు. పాపం సునీతారెడ్డి గారు 5 ఏళ్ళు ఎక్కడ గడపలేదు, తొక్కన లాయరు కాడ ఇల్లు లేదు, అడగని కోర్టు లేదు. పోరాడి 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 చివరికి ఏదో పక్క రాష్ట్రాన్ని కేసులు మళ్ళించుకొని విచారణ దాకా తీసుకొచ్చి దాన్ని గుర్రేయడానికి ₹1,00,000 ఖర్చు పెట్టి లాయర్ని పెద్ద పెద్దోళ్ళని పెట్టి పక్క రాష్ట్రంలో కూడా కేసును పక్కదారి పట్టించారు. ఇప్పుడు తీరా ప్రభుత్వం మారిన తర్వాత శివరాంకానికి వచ్చే కొద్దికి సాక్ష్యాధారులుగా ఉన్నటువంటి ఆ రోజు డ్రైవర్గా ఉన్నటువంటి అతను ఆ వ్యక్తి అప్రూవల్ గా మారడం, తర్వాత ఆ ముస్లిం కుర్రాడు పేరు గమన్ గుర్తురావడం, ఆ తర్వాత వీళ్ళు ఒకరిద్దరు చనిపోవడం, ఇంకా ఈ భాస్కర్ రెడ్డి, గంగిరెడ్డి, కొల్లం గంగిరెడ్డి జైల్లో ఉండటం. ఎప్పుడైతే ఈ డ్రైవర్గా ఉన్న వ్యక్తి అప్రూవల్ గా మారిపోయాడో కేసు మొత్తం రివర్స్ అయిపోయింది. సో టోటల్ గా గూగుల్ టేక్అవుట్ ఏం చెప్తా ఉంది, కాల్ ట్రాకింగ్ లో ఏం చెప్తా ఉంది, మా నైట్ 11:30 నుంచి తెల్లారి 6 వరకు ఎవరితో మాట్లాడారు, టోటల్ సిబిఐ కనెక్ట్ చేసింది. దస్తగిరి అవినాష్ కేసులో
అదే వివేకానంద రెడ్డి కేసులో దస్తగిరి గారు అప్రూవ్ అయ్యారు, ఆయన డ్రైవర్ గారు. సో ఇప్పుడు ఈ గూగుల్ టే ఓటు కాల్ ట్రాకింగ్ మొత్తం చూపిస్తుంది ఒకరినే, అవినాష్ రెడ్డి. మాగా చెప్పాలి, అవినాష్ రెడ్డి కొంప ఆ కొంప వైపు అన్ని చూపిస్తున్నాయి. ఆ సరే, రోజు ఇక్కడే ఎక్స్క్యూజ్ మీ, ఉన్నారు సార్. ఒక్క నిమిషం. ఈ వివేకానంద హత్య కేసులో వాంగ్మూలం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి వరుసకు తమ్ముడైనటువంటి అభిషేక్ రెడ్డి, డాక్టర్ అభిషేక్ రెడ్డి అనూహ్యంగా కోమాలోకి వెళ్ళినట్టు ఒక వార్త వస్తుంది సార్ తాజాగా. సార్ మీకు దాని తెలియని గురించి విషయాలు మీకు ఏంటంటే, తప్పైందా? ఎస్ వాంగ్మూలం ఇచ్చేది కాదు. భారతిరెడ్డి గారు తండ్రి గారు ఎలా చనిపోయారు ప్రశ్నే, $1,000,000 ప్రశ్నే. హార్ట్ అటాక్ అంటారు, కాదు. జనంలో వేరే మాటలు నాగుతున్నాయి, తప్పబడ్డాడు అని. అలాగే అవినాష్ రెడ్డి గారి కేసులో ఒకరిద్దరు చనిపోయారు ఈ మధ్య, యాక్సిడెంట్ అయిపోయింది, రైలు కింద పడిపోయినారని. రైలు కింద ఎందుకు పడతారు, కావాలని మీరు ఎందుకు పడతారు రైలు కింద? సో సాక్ష్యాలు ఒకరిని చంపేశారు. ఏ అవినాష్ రెడ్డి గారు చనిపోయినప్పుడు కుట్లేసి సర్జరీ చేసి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చాడే ఆయన భారతిరెడ్డి గారు సొంత తండ్రి, ఆయన ఫస్ట్ అక్యూజ్డ్. మరి ఆయన ఎందుకు చనిపోయాడు? బాగానే ఉన్నాడు, ఆరోగ్యం ఉంది, డాక్టర్ మెయింటైన్ చేస్తున్నారు, హాస్పిటల్ అంతా ఉంది. నైట్ ఒక డాక్టర్కి ఆర్డర్కి వస్తుంది, తెలియదా డాక్టర్ ఏం చేసుకోవాలని? ఆయన చనిపోయాడంట. పబ్లిక్లో ఏం టాక్ ఉంది, వాళ్ళే ఏదో చేశారు, ఏదో జరిగింది దీని వెనకాల, దీన్ని కూడా దర్యాప్తు చేయాలి. అంటే వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ అది. సో మెయిన్ అక్యూజ్డ్ లేడు, సాక్ష్యం చెప్పలేడు. ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళ తమ్ముడు పేరేమన్నారు, అవినాష్ వివేక్, మీరు ఇప్పుడు పేరు చెప్పారు, ఏదో పేరు అభిషేక్ రెడ్డి. అభిషేక్ రెడ్డి. అభిషేక్ రెడ్డి గారు కోమాలోకి వెళ్ళారంటే, కోమాలోకి వెళ్ళడానికి అవసరం ఏముందని, కుర్రోడే కదా, ఇంకా మీకన్నా చాలా చిన్న వయసు కదా, యాక్సిడెంట్ కాల, మందులేమి దుర్మార్గం తినేలేదు, ఎవరి హ్యాబిట్స్ లేవు. ఖచ్చితంగా కోమాలోకి పోయాడంటే ఇది డాక్టర్ ఖచ్చితంగా ఏదో రకమైన ద్వారా, మందుల ద్వారానో ఇంజక్షన్ ద్వారానో అతను ఏమన్నా అటాక్ చేశారేమో. సో నాకు బాగా కనబడేదంటే, పరిటాల రవి గారిని చంపేసినప్పుడు ఏ విధంగా సాక్ష్యాధారాలు చనిపోతూ వచ్చారో, ఓంప్రకాష్ వరకు, బొద్దు సీన్, అలాగే అతను ఎవరు భానుకిరణ్, వీళ్ళు సాక్షులు. జైలు చంపేశారు, ఒక హైదరాబాద్ చంపేశారు, ఒక మదనపల్లి చెప్పేశారు. అంటే అక్యూజ్డ్ అంటే విట్నెస్ చెప్పబడుతున్నారు. విట్నెస్ చచ్చిపోతే ఇంకేస్ ఏమైపోతుంది, తేలిపోతుంది. సో ఇక్కడ కూడా పకడ్బందీగా ప్లాన్ ప్రకారం, పథకం ప్రకారం స్కెచ్ అమలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మేలుకొనింది. ఏదైతే మీరు ఇప్పుడు చెప్తున్నారో వాళ్ళందరినీ విచారణలోకి తీసుకొచ్చారు. వారి వాంగ్మూలం కూడా, అభిషేక్ రెడ్డి వాంగ్మూలం సీరియస్ అవుతా ఉంది. సునీతారెడ్డి గారు వేసిన కేసులు బలపడుతున్నాయి, విచారణ దగ్గరకు వచ్చేసింది. సో చుట్టూ అన్ని చేతులు ఒకవైపు చూపిస్తున్నాయి. ఇంకా నీకు ఖచ్చితంగా నీకు జైలు శిక్ష పడుతున్నాగానే కడప పార్టీ నుంచి తప్పించాడు, రవీందర్ రెడ్డికి బాధ్యత ఇచ్చాడు, అవినాష్ రెడ్డి సైడ్ పెట్టాడు. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల్లో భాగంగా వ్యూహాత్మకంగా ఆ రోజు ఈ ఫ్యామిలీని దూరంగా పెట్టి ఆయన రాజకీయం చేశాడు, రాష్ట్రం అంతా ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ ఫ్యామిలీ పక్కన పెట్టుకోవడం వల్ల ఏమయ్యా ఇప్పుడు రేపు తెలుస్తారు. సో ఇది రెండు కుటుంబాల రాజకీయ ఆధిపత్యంలో భాగంగా కక్షలు, కార్పణ్యాలు ఏమైనా పేరు పెట్టుకోండి, ఈ హత్యలు జరిగాయి. దీంట్లో కేవలం రాజకీయ పెత్తనం కోసం చేసిందే, ఆస్తుల కోసం, అవసరం అనుకుంటే దేనికైనా కోసం అనేది రాయలసీమ ప్రాక్టీసిజం ఓపెన్ గా బయటపడింది. దీని మీద ఖచ్చితంగా తరువుగా ఎక్కువ చేశారు. సిబిఐ రిపోర్ట్ వచ్చేసింది, సిట్ రిపోర్ట్ వచ్చేసింది. ఇప్పుడు కోర్టులో సబ్మిట్ చేయడంతో అన్ని కూర్చు బిగించుకుంది. సో అవినాష్ రెడ్డి గారికి కన్ఫర్మ్ అనుమానం వెళ్ళలేదు. సో అవినాష్ రెడ్డి నిదానంగా మెల్లిగా తప్పించి బాధ్యత, పార్టీ బాధ్యత వేరు చెప్పాడు. నెక్స్ట్ ఏంది, అవినాష్ రెడ్డిని ఎవరు చూపిస్తాడు, అది పెద్ద ప్రశ్న. ఎవరు చూపిస్తాడు తెలుసు అందరికీ, బహిరంగ రహస్యమే. సో ఇప్పుడు ఏంటంటే రాజకీయ జీవితానికి, ఆయన రాజకీయ యొక్క మనుగడికి ప్రశ్నార్థకంగా మారింది వివేకానంద రెడ్డి కేసు. ఏదో ఫ్యాక్షన్ రాజకీయాల్లో చంపేసేది అయిపోతుంది అనుకున్నాడు, అది తిరిగి తన మెడకే చుట్టుకొని ఇప్పుడు గురితాడయ్యే పరిస్థితి పడతా ఉంది. సో ఇట్టి పరిస్థితులను తప్పించుకోలేని అవకాశం లేదు, తప్పించుకునే అవకాశం లేదు. ఇంక చివరికి అంకం రెడీగా ఉంది. సో ఆయన ఇప్పుడు లండన్ పోతా పాస్పోర్ట్ ఎందుకు అంటున్నాడంటే, అన్ని దారులు మోసుకుపోయాయి, ఇంకా నా దారి లండన్ దారి, ఇది చివరంగం.